ప్రభువైన నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునుము. క్రైస్తవ కుటుంబంలో పుట్టి సండే స్కూల్కి వెళ్ళి వాక్యం ప్రార్థన నేర్చుకుని తన యవ్వనాన్ని తన జీవితాన్ని కాపాడుకోవలసిన ఆ యవనస్తుడు తను చక్కగా పాడగలడని ఆడగలడని సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన ఆటతో పాటతో ప్రజల్ని ఆకర్షించి డబ్బు సంపాదించి యవ్వనంలోనే త్రాగుడికి డ్రగ్స్కి అనేక చెడు అలవాట్లకు బానిసై 150 సంవత్సరాలు బ్రతకాలి అని ఎంజాయ్ చేయాలి అని డాక్టర్స్ని అందుబాటులో ఉంచుకున్న తనకున్న చెడు అలవాట్ల వల్ల అనారోగ్యానికి గురై 50 సంవత్సరాలు దాటకముందే చనిపోయిన ఆ యవ్వన సెలబ్రిటీ మైకేల్ జాక్సన్. యవనుడా, యవనస్తురాలా, మానవుని జీవితంలో యవ్వనం చాలా ప్రాముఖ్యమైనది. ఆ యవ్వన కాలంలో నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చూపులు అదుపులో ఉంచుకోక నా యవ్వనం నా ఇష్టం అని నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికితే తప్పకుండా ఒకరోజు నీవు చేసిన ప్రతిదీ దేవుడు తీర్పులోనికి తెస్తాడు అని ప్రతి యవనస్తులు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం యవనస్తుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దలకు లోబడకుండా నా యవ్వనం నా ఇష్టమని త్రాగుడికి, వ్యభిచారానికి, అక్రమ సంబంధాలకి, డ్రగ్స్కి, ముఖ్యంగా మొబైల్స్కి, లవ్ అఫేర్స్కి బానిసలవుతున్న యవనస్తులారా జాగ్రత్త. యవన కాలంలో తన యవనాన్ని ఎంతో కాపాడుకుంది కాబట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఆమె గర్భాన భూలోకంలోకి రావడం జరిగింది. ఆమె పేరే మరియా. అదే పరిశుద్ధతను యవనాన్ని యోసేపు కాపాడుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తుకి తండ్రి కాగలిగాడు. ప్రియ యవన బిడ్డలారా, మీ యవన జీవితాన్ని సాతాను చేతిలో పెట్టకుండా దేవుని చేతికి మీ యవనాన్ని అప్పగించండి. మీ యవన జీవితాన్ని, యవ్వన బలాన్ని దేవుని సేవకు, పరిచర్యకు అంకితం చేయండి. దేవుని పనిలో వాడబడండి. దేవుని కాడిని మోయండి. దేవుడు మిమ్ములను ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.